హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా నల్లగా మారిన వెండి గిన్నెలని శుభ్రం చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని అయితే అవలంబిస్తూ ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. దానికోసం నేను వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, అది ఒక స్పూన్ తీసుకున్నానండి పెద్దది. అందులో ఒక లెమన్ అయితే పిండుతున్నాను. చూడండి, లెమన్ పిండగానే ఈ విధంగా నొరగగా పైకి పొంగుతుంది. ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని నేను చేత్తోనే అప్లై చేస్తున్నానండి వెండి గిన్నెకి. చూడండి, నల్లగా అయిపోయింది కదా ఇది. దీనికి చేత్తోనే ఈ విధంగా మొత్తం అప్లై చేసేస్తున్నాను. గిన్నె అడుగు బాగాన మొదటి కార్నర్స్లో, అలాగే రౌండ్గా గీతల్లాగా ఉన్నాయి కదా, అక్కడ అంతా కూడా బాగా అప్లై చేసేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు కొంచెం ఆరే వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏంటంటే అప్లై చేసేటప్పుడే కొంచెం రుద్దినట్లుగా చేస్తే కనుక ఇంకా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసేద్దాము. అలాగే ఇంకొక చిన్నది ప్రసాదం పెట్టుకునే ప్లేట్ కూడా ఉందండి, దానికి కూడా అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసి దీన్ని కూడా కొంచెం సేపు పక్కన పెడదాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపించడానికి చేత్తోనే రుద్దుతున్నాను. లేకపోతే మీరు బ్రష్ అయినా తీసుకోవచ్చు. ఇంకా బాగా నలుపు ఎక్కువ ఉంటే కనుక నిమ్మ చెక్కతోనైనా రుద్దేసేస్తే కనుక ఆ నలుపు అంతా కూడా పోతుంది. నేను ఈ గిన్నె అయితే మీకు చూపించడానికి మార్పు అనేది బాగా క్లియర్గా తెలుస్తుందండి. అందుకనే నేను చేత్తోనే రుద్దుతున్నాను. చూడండి, లోపల రౌండ్గా ఉంది కదండి, అక్కడ నలుపు అయితే అయ్యింది. అక్కడ కూడా వేలుతోటి బాగా రుద్దుతున్నాను. అలాగే వెనక వైపు అంతా కూడా మొత్తం వేలుతోటి ఒకసారి ఈ విధంగా రుద్దుకున్నాను. మీరు బ్రష్ తోటి అయినా రుద్దుకోవచ్చు. చూడండి, ప్లేట్కి అయితే కొంచెం అడుగు బాగానే నలుపు అయింది. నిమ్మ చెక్క పెట్టి రుద్దుతున్నాను. బాగా నలుపు ఉంటే కనుక నిమ్మ చెక్క పెట్టి రుద్దుకోండి, ఆ నలుపు అంతా కూడా శుభ్రంగా పోతుంది. తర్వాత వచ్చేసి కొంచెం విమ్ లిక్విడ్ తీసుకోవాలండి. విమ్ లిక్విడ్ తీసుకొని ఈ విధంగా, మరి స్టీల్ స్క్రబ్బర్ కాకుండా ఇలాంటి గ్రీన్ కలర్ స్క్రబ్బర్తోనైనా లేకపోతే కొబ్బరి పీచుతో అయినా రుద్దుకుంటే కనుక గీతలు అనేవి పడకుండా ఉంటాయి. ఈ విధంగా ఒక స్పూన్ విమ్ లిక్విడ్ పోసేసుకొని రుద్దేసుకుంటే కనుక చక్కగా మొత్తం అంతా కూడా బాగా క్లీన్ చేసేసుకోండి. రెండు కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని నేను ఇప్పుడు ఒకసారి ట్యాప్ వాటర్ కింద దీన్ని కడిగేసేసి తీసుకొస్తాను. చూడండి, తేడా మీకే తెలుస్తుంది. చాలా బాగా మొత్తం మెరిసిపోయేటట్లు కొత్త వాటిలాగా మెరుస్తాయండి. బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. చూడండి ఎలా మెరుస్తున్నాయో. చాలా బాగా క్లీన్ అయితే అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక రెండో చిట్కా వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి ఓవెన్ స్టాండ్లు అనేవి ఉంటూనే ఉంటాయి కదా. ఈ స్టాండ్లు ఏంటంటే మనం ఓవెన్లో పెట్టుకోము, వాటిని అలానే పడేస్తూ ఉంటాము. లేకపోతే ఒక్కోసారి అసలు పనికిరావని తీసి పారేస్తూ ఉంటాం. దీన్ని అయితే మనం ఒక చిన్న ఆర్గనైజర్ లాగా అయితే వాడుకోవచ్చు. చూడండి, నేను ఈ చిన్న గిన్నెలు ఉన్నాయి కదండి, డబ్బాలు, ఇవి చిన్నవి ఒక పక్కన ఇలా పెట్టుకున్నాను. వీటి మీద ఈ విధంగా ఓవెన్ స్టాండ్ పెట్టేసుకొని పంచదార డబ్బా, టీ పొడి, అలాగే చిన్నది నెయ్యి డబ్బా, ఈ 3 కూడా అరేంజ్ చేసుకున్నాను. చూడండి, చిన్నవి అయితే పడటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఈ స్టాండ్ మీద ఈ విధంగా కొంచెం పెద్ద సైజు డబ్బాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా కొంచెం 2 పెట్టుకున్న డబ్బాలు అదే సైజువి పడతాయండి. ఈ విధంగా ఉపయోగపడని వాటిని చక్కగా మనం కిచెన్లో వాడుకొని నీట్గా సర్దుకోవచ్చు. స్థలం కూడా సేవ్ అవుతుందండి. ఇక తర్వాత చిట్కా వచ్చేసి, మనం ఇలాంటి కుక్కర్లు కొన్ని రోజులు వాడేసిన తర్వాత అడుగున నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏదైనా మాడిపోతేనో లేకపోతే ఆ నలుపు అనేది పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఒక నిమ్మకాయ, ఒక చెక్క తీసుకొని దాన్ని కట్ చేసి వేసుకోండి. ఇంకా ఒక స్పూను ఉప్పు అనేది ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్కర్ బిగిచ్చేసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆ కుక్కర్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. అది కూడా ఎలాగో చూపిస్తాను. చూడండి, కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చేసింది. విజిల్ వచ్చేసిన తర్వాత బాగా నలుపుంటే కనుక అవి బాగా ఇంకా చల్లారే వరకు ఉంచుకోండి. నేను ఇప్పుడు దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు. అది కొంచెం వాటర్ కలిపిందండి, కొంచెం వేసుకుంటే చాలు, కొన్ని డ్రాప్స్. తర్వాత స్టీల్ పీచు తీసేసుకొని ఆ స్టీల్ పీచుతోని ఈ విధంగా మొత్తం అంతా ఎక్కడైతే బాగా నలుపు ఎక్కువ ఉంటుందో అదంతా కింద రౌండ్గా ఉంది కదండి కార్నర్స్, ఆ కార్నర్స్లో
చూడండి, మనం కొంచెం కొంచెంగా రుద్దుకుంటుంటేనే నల్లగా కనపడుతూ ఉంటుంది. నీళ్ళు అనేవి నల్లగా అయిపోయి కనపడుతూ ఉంటాయి. వీడియోలో అయితే ఈ నురగకి కొంచెం అంత కనపడుతుందో లేదో చూడండి. పైపై నురగంతా తీసేసి చూపిస్తున్నాను. ఎంత నలుపుగా వచ్చేసాయో మొత్తం నీళ్ళు అనేవి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా కుక్కర్ కూడా తెల్లగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ విధంగా మనం కుక్కర్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.